నమస్కారం. ఇరాన్ మరియు మధ్యప్రాచ్య దేశాల్లో పరిస్థితులు ప్రస్తుతం అత్యంత ఉద్రిక్తంగా మారాయి. అమెరికా మరియు ఇజ్రాయెల్ దళాలు ఇరాన్పై సంయుక్త దాడులు ప్రారంభించాయి. ఫిబ్రవరి 28న జరిగిన వైమానిక దాడుల్లో ఇరాన్ అత్యున్నత నాయకుడు అయతుల్లా అలీ ఖమేనీ మరణించినట్లు నివేదికలు వస్తున్నాయి. దీనితో అక్కడ 40 రోజుల సంతాప దినాలు ప్రకటించారు. అమెరికా, ఇజ్రాయెల్ దళాలు ఇరాన్లోని దాదాపు 130 నగరాలను లక్ష్యంగా చేసుకున్నాయి. ముఖ్యంగా క్షిపణి కేంద్రాలు, అణు కేంద్రాలపై దాడులు జరిగాయి. దీనికి ప్రతిస్పందనగా ఇరాన్ తన క్షిపణులతో ఇజ్రాయెల్తో పాటు యుఏఈ, కువైట్, బహ్రెయిన్లలోని అమెరికా సైనిక స్థావరాలపై ఎదురుదాడి చేస్తోంది. ఈ యుద్ధం వల్ల దుబాయ్, అబుదాబి విమాన సర్వీసులు నిలిచిపోయాయి. హోర్ముజ్ జలసంధిని మూసివేస్తామని ఇరాన్ హెచ్చరించడంతో చమురు సరఫరాపై ఆందోళన నెలకొంది. ఇరాన్లో ఇప్పటికే ఆర్థిక ఇబ్బందుల వల్ల భారీ నిరసనలు జరుగుతున్నాయి. ప్రస్తుత యుద్ధం నేపథ్యంలో ప్రభుత్వం దేశవ్యాప్తంగా ఇంటర్నెట్ను నిలిపివేసింది. ఇప్పటివరకు అందిన సమాచారం ప్రకారం ఇరాన్లో 550 మందికి పైగా, ఇజ్రాయెల్లో 11 మంది ప్రాణాలు కోల్పోయారు. పరిస్థితి నిరంతరం మారుతోంది. మరోవైపు మధ్యప్రాచ్య దేశాల్లో నివసిస్తున్న దాదాపు 1 కోటి మంది ప్రవాస భారతీయుల భద్రతపై భారత ప్రభుత్వం తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఇరాన్లోని భారతీయుల పరిస్థితి ప్రస్తుతం ఇలా ఉంది. ఇరాన్లో సుమారు 10,000 మంది భారతీయులు ఉన్నారు. వీరిలో 3,000 మంది వైద్య విద్యార్థులు మరియు మిగిలిన వారు యాత్రికులు, వ్యాపారవేత్తలు. మార్చి 5న జరగాల్సిన కీలక పరీక్షల కోసం 1,200 మంది విద్యార్థులు అక్కడే ఉండిపోయారు. ఇంటర్నెట్ లేకపోవడంతో వారు కుటుంబాలకు సమాచారం ఇవ్వలేక ఇబ్బంది పడుతున్నారు. ఇరాన్ ఎదురుదాడుల వల్ల యుఏఈలోని భారతీయులు ఆందోళన చెందుతున్నారు. కువైట్లోని అమెరికా రాయబార కార్యాలయం సమీపంలో కూడా దాడులు జరిగినట్లు వార్తలు వస్తున్నాయి. విమాన మార్గాలను మూసివేయడం వల్ల ఎయిర్ ఇండియా, ఇండిగో వంటి సంస్థలు సర్వీసులను నిలిపివేశాయి. దీనివల్ల వేలాది మంది భారతీయులు విమానాశ్రయాల్లో చిక్కుకుపోయారు. పరిస్థితులు విషమిస్తే భారతీయులను స్వదేశానికి తీసుకురావడానికి భారత ప్రభుత్వం ఆపరేషన్ సింధును సిద్ధం చేసింది. రక్షణ శాఖ మరియు విదేశీ వ్యవహారాల శాఖ నిరంతరం సమీక్షిస్తున్నాయి. ఇరాన్లోని భారత రాయబార కార్యాలయం 24/7 అత్యవసర నంబర్లను అందుబాటులోకి తెచ్చింది. ఏదైనా అత్యవసర సమయంలో ఈ నంబర్లను సంప్రదించవచ్చు. +9892128109115. అనవసర ప్రయాణాలను మానుకోవాలని, ఎల్లప్పుడూ పాస్పోర్ట్ మరియు ఇతర పత్రాలను సిద్ధంగా ఉంచుకోవాలని ప్రభుత్వం భారతీయులకు సూచించింది. మీ బంధువులు ఎవరైనా అక్కడ ఉంటే వారిని భారత రాయబార కార్యాలయం వెబ్సైట్లో లేదా మదద్ పోర్టల్లో వెంటనే రిజిస్టర్ చేసుకోమని కోరుతున్నాం. ఇది వారి భద్రతకు ఎంతో ముఖ్యం. మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతల వల్ల ప్రపంచవ్యాప్తంగా చమురు ధరలు పెరిగే అవకాశం ఉంది. ఇది భారతదేశ ఆర్థిక వ్యవస్థపై కూడా ప్రభావం చూపే అవకాశం ఉంది. అంతర్జాతీయ సమాజం ఈ పరిణామాలను నిశితంగా గమనిస్తోంది. యుద్ధం ఆపి శాంతి చర్చలు జరపాలని ఐక్యరాజ్యసమితి మరియు అనేక దేశాలు కోరుతున్నాయి. ఇరాన్లోని ప్రధాన నగరాలు ప్రస్తుతం నిర్మానుష్యంగా మారాయి. యుద్ధం ఎటు దారితీస్తుందో తెలియక సాధారణ ప్రజలు భయాందోళనలో గడుపుతున్నారు. అమాయక ప్రజల ప్రాణాలు పోవడం విచారకరం. భారత రాయబార కార్యాలయం సిబ్బంది రేయింబవళ్లు శ్రమిస్తూ అక్కడ ఉన్న ప్రతి భారతీయుడికి అండగా ఉండేందుకు ప్రయత్నిస్తున్నారు. అధికారులతో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నారు. మరోసారి గుర్తు చేస్తున్నాం, అక్కడ ఉన్న భారతీయులు ఎంబసీ సూచనలను ఖచ్చితంగా పాటించండి. ఈ నంబర్లను ఎల్లప్పుడూ అందుబాటులో ఉంచుకోండి. మీ క్షేమమే భారత ప్రభుత్వ ప్రాధాన్యత. గల్ఫ్ దేశాల్లో ఉన్న 1 కోటి మంది భారతీయులు తమ కుటుంబాల కోసం ఆందోళన చెందుతున్నారు. యుద్ధ మేఘాలు తొలగిపోవాలని అందరూ ప్రార్థిస్తున్నారు. ఆపరేషన్ సింధు వారిని క్షేమంగా చేరుస్తుందని నమ్ముతున్నారు. ఇవి ఇప్పటివరకు ఉన్న తాజా వార్తలు. పరిస్థితులు మారుతున్న కొద్దీ మరిన్ని వివరాలను మీకు అందిస్తాం. నమస్కారం.